బీటీవీ ఇది మీ టీవీ. సామాజిక సంఘర్షణలో నలిగిపోతున్న సామాన్యుడి గళాన్ని వినిపించడానికే. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రాంబాబు నాయుడు. జన సైనికుల సమ్మేళనాన్ని భారీగా నిర్వహించడానికి జనసేన భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒకే వేదికపై నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన సైనికులందరితో తన మదిలో దాగి ఉన్న మాటను చెప్పడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో జన సైనికులను గుర్తించిన జనసేన వారికి ఒక దిశానిర్దేశాన్ని చెప్పడానికి, అలాగే రానున్న రోజుల్లో జనసేన చేయబోయే రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా జనహితాన్ని కోరుకుంటున్నాయి, అలాగే జనం కోరుకుంటున్న అనేక కోణాలలో జనసేన ఏ విధంగా స్పందించబోతుంది, ఏ దిశగా పనిచేయబోతుంది, ఇలాంటి అంశాలన్నిటినీ ఇదే వేదికపై నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన సైనికులతో పంచుకోబోతున్నారు. అయితే మొదట ఈ జన సైనికుల సమ్మేళనాన్ని విజయవాడ కేంద్రంగా నిర్వహించాలనుకున్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనతో ఈ సమ్మేళనాన్ని హైదరాబాదు నగరంలో నిర్వహించాలని జనసేన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారు. అప్పట్లో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. రాను రాను రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలకులు చేసిన నిర్లక్ష్య ధోరణులు ఒక ప్రాంతాన్ని బాధించడం, ఆ ప్రాంతంలో నివసించే తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం, అది కేంద్రం గుర్తించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం, దాంతో తెలుగు ప్రజలంతా 2 రాష్ట్రాలకు చెందినవారుగా విభజించబడడం, ఈ పరిణామాలన్నిటినీ చాలా నిశితంగా పరిశీలించిన జనసేన తెలుగు ప్రజలందరినీ బాధిస్తున్న ఏకైక అంశం విడిపోవడమే. విభజనకు కారణం ఏదైనప్పటికీ 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలందరినీ బాధిస్తున్న ఏకైక అంశం విడిపోవడమే. అయితే ఆయా ప్రాంతాలలో ఉన్న రాజకీయ ప్రాధాన్యత, సమస్యల తీవ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించినప్పటికీ తెలుగు ప్రజలంతా ఇంకా ఒక్కటిగానే ఉన్నారు. తెలుగు ప్రజల్లో సమైక్యత లోపించలేదు. తెలుగు ప్రజలు ఎప్పటికీ తెలుగుతనంతోనే ఉంటారు అన్నది దేశానికి, సమాజానికి చెప్పాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రయత్నంగా కనిపిస్తుంది. తెలుగు ప్రజలకి ఇప్పటి వరకు ఉన్న ఏకైక బలం సమైక్యతే. ఆ సమైక్యతని విభజించిన కేంద్రం కానీ, లేకపోతే ఆ విభజనకు కారణమైన సమస్యలు కానీ, ఇంకా ఇతర కారణాలు కానీ తెలుగుతనాన్ని, తెలుగు ప్రజల సమైక్యతను జయించలేకపోయాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు, ఒక్కటిగానే కలిసికట్టుగానే దేనినైనా, ఏ సమస్యనైనా ఎదుర్కొంటారు, ప్రతిఘటిస్తారు అన్నది పవన్ కళ్యాణ్ మాటల్లోని యథార్థం. ప్రాంతాల పరంగా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రాష్ట్రాలను విభజించినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నారు అనే సంకేతాన్ని దేశానికి, సమాజానికి ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా భారతదేశ చరిత్రను గనక రాజకీయంగా మనం పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు రాజకీయ నాయకులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేది దేశ రాజకీయాలు. ఆ తరువాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు కేంద్ర పరిపాలనా మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఖచ్చితంగా స్థానం కల్పించడం, అలాగే ఆ స్థానం కూడా చాలా ఉన్నతమైన స్థానంగా జాగ్రత్తలు వహించడం, ఇది కేంద్రం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజించబడడం, ఇప్పుడు కేంద్రం కానీ, కేంద్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు కానీ, కేంద్రాన్ని పరిపాలించే రాజకీయ పార్టీలు కానీ ఈ రెండు రాష్ట్రాలని, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని రెండు చిన్న రాష్ట్రాలుగా చూడడం అందరూ రాజకీయ నాయకులు సహించగలుగుతున్నారేమో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సహించలేకపోతున్నారు. అందుకే జనసేన తరపున పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రధానమైన స్టాండ్, ఈ రెండు రాష్ట్రాలు ఒక్కటే, ఎప్పటికీ రెండు కాదు. పరిపాలనా పరంగా రెండు రాష్ట్రాలుగా ఉన్నాయే కానీ ప్రజల పరంగా, తెలుగు ప్రజల సంఖ్యాపరంగా ఈ రెండు రాష్ట్రాలు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయి. ఎటువంటి సమస్యనైనా ఒక్కటిగానే ఎదుర్కొంటాయన్న అంశాన్ని, ఆ ప్రధానమైన విషయాన్ని కేంద్రానికి, సమాజానికి తెలియచెప్పాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రయత్నం. దీనిలో భాగంగానే జనసేన మొట్టమొదటిగా నిర్వహించబోయే భారీ బహిరంగ జన సైనికుల సమ్మేళనాన్ని హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ నగరంలోనే నిర్వహించాలని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన జన సైనికులందరినీ దానిలో భాగస్వాములను చేయాలని, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ఆ సమస్యల పట్ల వారికి ఒక అవగాహనను కల్పించాలని, రానున్న రోజుల్లో జనసేన పరంగా రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని, ఆ మార్పుల దిశగా జన సైనికులు పనిచేయాలంటే ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన వారికి ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే జనసేన రెండు తెలుగు రాష్ట్రాలలో గత 3 నెలలుగా నిర్వహించిన ఔత్సాహికుల సదస్సులను పరిగణనలోకి తీసుకుంటూ, ఆయా సదస్సులలో ఎటువంటి అంశాలను జన సైనికులు ప్రస్తావించారు, ఆ అంశాల పట్ల జనసేన దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఏమిటి, ప్రజల్లో ఉన్న ఆలోచన ఏమిటి, ఇలాంటి అంశాలన్నిటినీ క్రోడీకరించి జిల్లాల వారీగా, అలాగే నియోజకవర్గాల వారీగా, అలాగే ఓవరాల్గా అనేక సబ్జెక్టులను తయారు చేసి ఈ జన సైనికులకు తగిన శిక్షణనివ్వాలని, ఆ శిక్షణ ద్వారా వారికి ఆయా అంశాల పట్ల ఒక అవగాహన కల్పించాలని, ఆ అవగాహన కల్పించిన తరువాతనే వారిని సమాజంలో జన సైనికులుగా పనిచేసే విధంగా తీర్చిదిద్దాలన్నది పవన్ కళ్యాణ్ యోచన. దీనిలో భాగంగానే ఈ జన సైనికుల సమ్మేళనాన్ని హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహించాలని జనసేన భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి లక్షల సంఖ్యలో జన సైనికులు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వీరందరికీ ఒక వారం రోజుల పాటు శిక్షణ ఇస్తారా, లేకపోతే 3 రోజుల పాటు శిక్షణ ఇస్తారా, ఏ విధంగా శిక్షణ ఇస్తారన్నది త్వరలో జనసేన అధికారికంగా ప్రకటించనుంది. అయితే జన సైనికులందరికీ ఇప్పటికే సంకేతాలను ఇస్తూ ఏ ఏ జిల్లాల నుంచి ఎంతమంది రావాలి, ఏ స్థాయి వాళ్ళు రావాలి, ఎవరెవరికి ఆ ఆహ్వానాలు ఉంటాయి అనే అంశంలో జనసేన కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే జనసేనలోని ప్రధానమైన నాయకులందరూ కూడా దీని పట్ల ఒక కసరత్తును ప్రారంభించి జిల్లాల వారీగా జన సైనికులను గుర్తించడం, వారికి ఆహ్వానాలను పంపడం, వారందరినీ హైదరాబాద్కి రప్పించడం లాంటి కార్యక్రమాలలో ఇప్పటికే అందరూ నిమగ్నమై ఉన్నారు. రానున్న రోజుల్లో జనసేన చేపట్టబోయే రాజకీయ కార్యకలాపాలలో జన సైనికులదే కీలక పాత్ర అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే ప్రజలతో మమేకమై, ప్రజల్లో కలిసి, అధికారంతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా కేవలం ప్రజా సమస్యలనే కేంద్రంగా చేసుకుని ప్రజా సమస్యల కోసమే పనిచేసే సైనికుల కోసం జనసేన ఏదైతే వెదుకులాట మొదలుపెట్టిందో ఆ వెదుకులాటను పూర్తి చేసుకుని గుర్తించిన జన సైనికులకు తన మనసులోని భావాలను షేర్ చేసి వారి ద్వారా సమాజంలో జనసేన కోరుకున్న మార్పును తేవాలని ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడో ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ప్రతిఫలించే దిశగా నడిపించాలనే కోణంలో ఈ జన సైనికుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ 3 సంవత్సరాల కాలంలో జనసేన రాజకీయంగా చేసిన కార్యక్రమాలు సంఖ్యాపరంగా చాలా తక్కువైనప్పటికీ చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజాదరణ పొందడం, ఒక నిబద్ధతగా కొలమానంగా తీసుకున్న జనసేన ఏవైతే చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు ఆదరించారో ఆయా కార్యక్రమాలను పునరుద్ధరించుకుంటూనే మరికొన్ని కొత్త కార్యక్రమాలను తీసుకోవడం, 2019 ఎన్నికల్లో జనసేన పోటీ దిశగా పయనించడం,
పోటీ చేస్తున్న క్రమంలో ఎటువంటి నాయకులను అభ్యర్థులుగా గుర్తించాలి, అభ్యర్థులుగా ప్రజల్లోకి పంపించాలి అనే దిశగా కూడా ఈ జన సైనికుల నుండే పూర్తి వివరాలను సేకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సామాజిక బాధ్యతతో జనసేన పార్టీని పెట్టడం, అలాగే అదే బాధ్యతతో జనసేన పార్టీని నడిపించాలనుకోవడం, ఈ దిశలో అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న ధోరణికి భిన్నంగా ఒక ప్రత్యేకమైన ధోరణిలో తన అనుచరులను, ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ను నియమించాలనుకోవడం నిజంగా ఈ సమాజం అంతా హర్షించదగ్గ అంశం. సో ఫ్రెండ్స్, మనం కూడా పవన్ కళ్యాణ్కి, జనసేనకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.